అందరికీ నమస్కారం. నేను మీ ప్రశాంత్ కుమార్, వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ, గ్రేడ్ 1 జియో సర్వీసెస్. మేము చేసిన సర్వేలలో ఈరోజు ఇద్దరు రైతులు బోర్ డ్రిల్ చేసుకున్నారు. సో ఈ ఇద్దరు రైతులకి బోర్ పాయింట్ అనేది ఫెయిల్ అయ్యాది. ఒక రైతు ఏమో నల్గొండ జిల్లాలో చూటుప్పల్ దగ్గర కుంట్లగూడెం అనే గ్రామం, ఇంకొక రైతు ఏమో కామారెడ్డి జిల్లాలో బిక్నూర్ అనే గ్రామం. సో మొదటిది సుధా రామరెడ్డి, నల్గొండ జిల్లాలో చోటుపల్ దగ్గర మనకు కుంట్లగూడెం అనే గ్రామంలో. సార్కి నిన్న సర్వే చేశాము, అర్జెంట్ అంటే నేను రాత్రి మనం రిపోర్ట్ కూడా ఇచ్చాము. సో రిపోర్ట్లో సార్కి క్లియర్గా చెప్పాము, సార్ ఇక్కడ బోర్ పాయింట్ డ్రిల్ చేసుకోకండి, ఈ పొలంలో నీళ్లు పడవు ఇప్పుడున్న కండిషన్స్కి. ఒకవేళ కొద్దిగా పడ్డా అవి అగ్రికల్చర్కి యూజ్ అయ్యేంత పడవు, సో రిస్క్ సార్ చేయకండి అని చెప్పారు. బట్ సార్ ట్రై చేశాడు, బోర్ పాయింట్ ఫెయిల్ అయింది. ఎందుకు ట్రై చేశారంటే గత 3 ఏళ్ల నుంచి ఆ ఊర్లో మనం చేసిన సర్వేలో ఏ ఒక్క బోర్ పాయింట్ కూడా ఫెయిల్ కాలేదు. ఆ నమ్మకం మీద చేశాడు. 210 ఫీట్లు డ్రిల్ చేశాడు, కానీ వాటర్ రాలేదు. 45 ఫీట్లలో 70 ఫీట్లలో 2 గ్యాప్లు వచ్చినాయి, కానీ ఎంటీ గ్యాప్స్ వచ్చాయి. రెండోది రతన్ దీప్, కామారెడ్డి జిల్లాలో బిక్నూర్ అనే గ్రామంలో సార్ కూడా డ్రిల్ చేశాడు. సో సార్ 240 to 240 ఫీట్స్ డ్రిల్ చేశారు, ఖాళీ గ్యాప్లు వచ్చినాయి, కానీ సార్కి కూడా నీళ్ళు రాలేదు. సార్ ఏంటంటే గుట్టగుంటది పొలం. సో ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేశారు, బోర్ పాయింట్స్ పడలేదు కాబట్టి మమ్మల్ని పిలిచి ట్రై చేశారు. సో మా సర్వే కూడా ఫెయిల్ అయింది. సో ఈ సర్వేలలో ఫెయిల్యూర్ అనేది కామన్ అండి. థ్యాంక్